ఇంజనీరింగ్ పూర్తి చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడాలి, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలనేది నేటి యువత కల. సొంత ఊరిలో తల్లిదండ్రుల ముందే ఐటీ ఉద్యోగం చేయాలనే ఖమ్మం యువత కలలు ఇప్పుడు నెరవేరాయి. గతంలో సొంత ఊరు కన్నవారిని వదిలి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాలకు తరలిపోయేవారు. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఐటీ హబ్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీల స్థాపనతో వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. సొంత ఊరిలో ఉద్యోగాలు రావడంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న సంకల్పంతో ఐటీ కంపెనీలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీ హబ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఇదే సమయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఖమ్మంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి తుమ్మల సంకల్పించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఖమ్మంలో ఐటీ హబ్ విస్తరణకు మంత్రి తుమ్మల కృషి చేసి నిధులు కేటాయింపులు చేశారు. గతంలో 27 కోట్ల రూపాయలతో ఖమ్మంలో నిర్మించిన ఐటీ హబ్ను విస్తరించారు. ఐటీ హబ్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, పలువురు ఎన్ఆర్ఐలతో తుమ్మల, ఆయన తనయుడు డాక్టర్ యుగంధర్ చర్చలు జరిపి ఖమ్మంకు ఐటీ కంపెనీలు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఎన్ఆర్ఐలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మంలో ఇప్పటికే సోవరెన్ ఐటీ సొల్యూషన్స్, టెక్నోజన్, ప్రోవేస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, నింబల్ అకౌంటింగ్ కంపెనీలు వచ్చాయి. మరికొన్ని ఐటీ కంపెనీలు టెక్స్కై, సెరోల్ ఇన్ఫో టెక్నాలజీస్, యూనికాన్ టెక్నాలజీస్, ఆటోమేటిక్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు కార్యాలయాలు ప్రారంభించాయి. ఖమ్మం ఐటీ హబ్లో టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతీ యువకులకు వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు లభించాయి. అంతేకాదు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు సైతం ఖమ్మం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరు ఎన్ఆర్ఐ వాసులు ఖమ్మం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.